డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 2వ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు ఇవ్వడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ 2024కు సంబంధించిన ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఏపీ ఈసెట్ను ఈ సంవత్సరం జేఎన్టీయు అనంతపురం వారు నిర్వహించారు. జేఎన్టీయు అనంతపురంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు మనకు 8 ఫేజుల్లో జరిగాయి. అంటే రోజుకి 2 షిఫ్టుల్లో మనకు ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. మొత్తం మీద 8 షిఫ్ట్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సెట్కు 37,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది అంటే దాదాపు 90.41% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఇక అబ్బాయిలు అమ్మాయిలు వేరువేరుగా గమనిస్తే అబ్బాయిలు 27,787 మంది అప్లై చేసుకున్నారు. అందులో 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకుంటే 9,676 మంది హాజరయ్యారు. అందులో 9,032 మంది అంటే 93.34% మంది క్వాలిఫై అయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మొత్తం మీద 1,071 మంది పరీక్ష రాయగా 1,002 మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అబ్జెక్షన్స్ వచ్చాయి. అందులో 4 మాత్రమే మనకు ఆమోదం పొందాయి. ఆఫ్టర్నూన్ సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు వస్తే అందులో 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలు అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ మార్కులు ఇచ్చారు. అదేవిధంగా మనకు ఈసెట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు కూడా మనకు ఒక్కొక్క బ్రాంచ్లో మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మనకు ఈసెట్ ఫలితాల విశ్లేషణ. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.